పెళ్ళైన మొదటి క్షణం నుంచి భార్యాభర్త ఇద్దరూ కూడా నీ కోసం నేను, నా కోసం నువ్వు అన్నట్టుగా ఉండాలి. జీతాలు లెక్కలు వేసుకుంటూ కూర్చోకూడదు. నువ్వే ఖర్చు పెట్టావు, నేనే ఖర్చు పెట్టాను, మీ వాళ్ళకి నువ్వేమి ఇచ్చావు, మా వాళ్ళకి నేనేమి ఇచ్చాను కదా. అవసరం ప్రధానం. ఎవరి వాళ్ళకి ఇచ్చినా సరే అవసరం ప్రధానం. బావమరిది లేదా బావమరిది భార్య ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే బావగారు వెంటనే ఇవ్వాలండి, నా తమ్ముడు కాదు కదా అనకూడదు. వాళ్ళ తమ్ముడు మన తమ్ముడు కదా. వాళ్ళకి ఉంటే వాళ్ళు ఎందుకు అడుగుతారండి? లేకపోబట్టే కదా. అయ్యో ఇబ్బంది అండి, మా ఇల్లు మీకు సంగతి తెలియదేముంది, మా నాన్నగారు రిటైర్ అయిపోయారు, పెన్షన్ చాలా తక్కువ, మా అమ్మకి ఏమీ లేదు, మీకు తెలుసు కదా, మా అన్నయ్యకి ఎంత పరిస్థితి వచ్చిందండి అంటే భర్తను అడగకపోతే ఎవరిని అడుగుతారండి? ఖచ్చితంగా ఈ భర్త నా తమ్ముడు లాంటి వాడే ఆయన కూడా అనుకుని చేస్తే వెంటనే ఆ భార్య భర్తను ప్రేమించమని ఒకడు చెప్పాలా. నా తమ్ముడికి ఇంత వస్తే ఆదుకున్నది మా ఆయనండి అని వెంటనే చెప్పదండి ఆవిడ. ఈ భావాలు వాళ్ళను కూడా మనవాళ్ళు అనుకోవాలంటే మాటల్లో, మనస్సులో, చేతల్లో అన్నింట్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు